సాగర్ నర్మదాని వాటర్ తీసుకొని రమ్మంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద వాటర్ కోసం అని చెప్పి బాటిల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బాటిల్లో వాటర్ లేకపోవటం చూసి కిచెన్లోకి వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటూ కిచెన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో వల్లి వాళ్ళ నాన్న దొంగతనం చేయడానికి మొత్తం రెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరో వస్తున్నారు అని చెప్పి గమనించి దాగును పోదామని చెప్పేసి అయితే అనుకుంటూ డోర్ కటన్ వెనకాతల అయితే దాగును పోతూ ఉంటాడు. ఇంతలో నర్మద వాటర్ తీసుకొని అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్న డోర్ కటన్ కదలటం చూసి ఏంటి డోర్ కటన్ కదులుతుంది, అక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటా అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ అక్కడ కాళ్ళు కనిపించడం చూసి ఎవరో దొంగ వచ్చినట్లుగా అనిపిస్తున్నారు నాకు, ఎందుకో ఒకసారి దగ్గరగా వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటూ దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఎవరో ముసుగు వేసుకొని ఉండటం చూసి దొంగ దొంగ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినబడి అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే అమ్మో వీళ్ళెవరో కనిపెట్టేశారు, నేను పారిపోవడం ఇక్కడ నుండి చాలా మంచిది అని చెప్పేసి అయితే పరిగెత్తుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే చాలా గట్టిగా వల్లి వాళ్ళ నాన్నను పట్టుకుంటూ ఉంటుంది. దొంగ దొంగ అందరూ త్వరగా రండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినబడి అక్కడ ఉన్న వల్లి అయితే అదేంటి ఇప్పుడు నాన్నను కానీ చూసేసిందా ఏంటా, ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రామరాజు వాళ్ళ బావ వచ్చి ఎవడ్రా నువ్వు అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న వీడి దగ్గర నుండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ గట్టిగా విదిలించుకొని మరి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి దొంగ దొంగ అని అరుస్తున్నారు, అదేంటో చూద్దాం పదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ, ధీరజ్, అలాగే చందు, రామరాజు, వేదవతి వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడి నుండి వల్లి వాళ్ళ నాన్న అయితే గట్టిగా విదిలించుకొని అక్కడి నుండి తప్పించుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి ఈ మాత్రం పట్టుకోలేకపోయారా అని చెప్పేసి అయితే అనుకుంటూ దొంగ దొంగ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో వల్లి వాళ్ళ నాన్న అయితే ఎలాగైనా సరే ఇక్కడి నుండి వేరంగా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ గోడని దూకుతూ ఉంటాడు. ఇంతలో కింద పడిపోవటంతో తన నడ్డి అయితే విరిగిపోతూ ఉంటుంది. రామరాజు ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చి వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కనిపించకపోవటంతో వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ దొంగ అని చెప్పేసి అయితే రామరాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఏమో మావయ్య దొంగ రావడం అయితే జరిగింది, కానీ ఎటు వెళ్ళిపోయాడో అర్థం కావటం లేదు, మొహం కూడా చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో వల్లి వాళ్ళ నాన్న గోడ దూకి భద్రావతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ అయితే కూర్చుంటూ ఉంటాడు. అమ్మయ్య ఎలాగోలా తప్పించుకున్నాను, నేనంటే మరేమనుకున్నారు, నా మొహం కూడా చూపించలేదు, అంతగా తప్పించుకున్నాను అంటే నేను ఎంత గ్రేట్ అని చెప్పేసి అయితే అనుకుంటూ తనను తాగును పొగుడుకుంటూ ఉంటాడు. ఇంతలో భద్రావతి పడుకోకుండా అక్కడే చైర్లో కూర్చుంటూ ఉంటుంది. ఏంటి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న మాత్రం అమ్మయ్య ఎలాగో తప్పించుకున్నాను, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటే తెల్లవారి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో భద్రావతి ఎవరు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే టెన్షన్ పడిపోతూ